ఇది వచ్చేసి బిల్డింగ్ బయట వీడియో స్టార్టింగ్ చేస్తున్నా చూడొచ్చు. బిల్డింగ్ ఇది వచ్చేసి స్పేస్ మీరు చూసుకోవచ్చు. ఒకసారి ఉండండి, నేను చూపిస్తాను మళ్ళీ మీకు. అయితే ఇది వచ్చేసి స్పేస్ అంటే ఇది గార్డెన్ ఏరియా అన్నమాట. 2 ఎగ్జిట్లు ఉన్నాయి, ఒకటి చూడొచ్చు. 2 గేట్లు ఉన్నాయి బిల్డింగ్కి వచ్చేసి. మీరు చూడొచ్చు, ఇదంతా గార్డెన్ ఏరియా. ఇది చూడొచ్చు మీరు స్టెప్స్. ఇది వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి మనకి కరెంట్ రూమ్, అంటే ఎలక్ట్రికల్ మీటర్లు ఉంటాయి కదా, అవన్నీ దీంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి. దీనికి లాక్ వేసి పెట్టాను. నేను అనదర్ వీడియో కూడా చేస్తాను. ఇది వచ్చేసి పార్కింగ్. ఇది మొత్తం వచ్చేసి 8 పార్కింగ్స్ ఉన్నాయి. దీంట్లో 8 పోర్షన్స్ ఉన్నాయి కాబట్టి చూడొచ్చు. ముంగట చూడొచ్చు మీరు బిల్డింగ్ టాప్ నుండి వ్యూ. ఇది చూడొచ్చు మీరు. ఒక్క నిమిషం ఇప్పుడు ఉండండి, ముంగట పార్క్ చూపిస్తా. ఇదేమో వాటర్ ట్యాంక్, అదేమో వాటర్ చదివితం. ఇవి వచ్చేసి బోర్ మోటార్, సంప్ల మోటార్ అయితే ఉంటాయి అనుకుంటా. ఇది వచ్చేసి ఇంకోటి గుంతలు చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి జనరేటర్ వచ్చేసి ఇది చూడొచ్చు, బాగా అవుతుంది. ఇది వచ్చేసి నిచ్చెన. వీళ్ళు స్ట్రాటజీ బాగుంది. రేకులు పక్కన కింద చూడొచ్చు మీరు. వచ్చేసి ఇవంతా వెదర్ జనరేటర్. ఇది వచ్చేసి లిఫ్ట్ చూడొచ్చు మీరు. ఈ బిల్డింగ్లో వచ్చేసి ఇంకోటి గుంతలు 2 ఉన్నాయి చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి సెక్యూరిటీ రూమ్. మీరు చూడొచ్చు సెక్యూరిటీ రూమ్ వచ్చేసి లాక్ అవుతుంది. ఇక్కడ స్టోరేజ్ ఏరియాస్ చూడొచ్చు. ఇదంతా మంచం పడుకోవడానికి. ఇది వచ్చేసి వాటర్, బట్టలు ఉతుకోవడానికి అనుకుంటా. ఇది వచ్చేసి అద్దం. ఈ 2 ఏంటియో చూద్దాం. ఇది వచ్చేసి స్టోర్ ఏరియా చూద్దాం. ఈ రూమ్ వచ్చేసి వాష్రూమ్ ఒకటి. ఇంకోటి ఇది రూమ్ ఏంటంటే చూద్దాం. ఈ రూమ్ వచ్చేసి ఇది ఒక వాష్రూమ్. 2 వాష్రూమ్లు అవుతున్నాయి. మీరు చూసినట్టయితే 2 వాష్రూమ్. ఆ 2 వచ్చేసి వాష్రూమ్స్. బిల్డింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మంచిగా అవుతుంది, ఓపెన్ ప్లేస్. ఆడ నుండి ఆడ వరకు ఇదంతా పార్క్. డిసడ్వాంటేజ్ ఏం చెప్పాలా వచ్చేసి ఇది మీరు చూసుకోవచ్చు. 1 సైడ్ ఉంది, 1 సైడ్ లేదు. వచ్చేసి మీరు చూడవచ్చు. మళ్ళీ లిఫ్ట్ రూమ్కి వెనకాల వెంటిలేషన్, అంటే గాలి వెళ్ళడానికి మీరు చూసుకోవచ్చు. ఇటు ఒక బల్బ్ ఇచ్చింది, మళ్ళీ అటు సైడ్ ఎంట్రింగ్స్ కూడా ఉందంటే ఒక బల్బ్ ఇచ్చింది. చూపిస్తూ ఉండండి. వచ్చేసి లిఫ్ట్ రూమ్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయో ఏం సంగతి. చూడొచ్చు మీరు లిఫ్ట్ రూమ్. ఇది వచ్చేసి బిల్డింగ్ పైన మీరు చూసుకోవచ్చు. బిల్డింగ్ పైన చాలా స్పేస్ అవుతుంది. అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది. ఇటు సైడ్ కూడా వచ్చి మొత్తం పార్క్. అది అడ్వాంటేజ్ డోర్ కూడా ఇచ్చింది ఇక్కడ చూడొచ్చు. అంటే కింద టాప్ చూపిస్తాను. ఇది వచ్చేసి స్టెప్స్ మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి దండాలు, బట్టలు ఆరేసుకోవడానికి. పైనుండి వ్యూ చూపిస్తా ఒక నిమిషం. అటు సైడ్ నుండి కూడా వ్యూ చూపిస్తా ఒక నిమిషం. చూడొచ్చు వెనకాల బ్యాక్లో వచ్చేసి ఇదంతా ఎంటీ స్పేస్. అటు సైడ్ చూస్తే మంచి బిల్డింగ్స్, మంచి మెయింటెనెన్స్. చూడొచ్చు వాన పడింది కాబట్టి అర్థం అవట్లే. టాప్ ఇవి వచ్చేసి స్టెప్స్.
వచ్చిందంటే ఇటొక రూమ్ మధ్యలో స్పేస్ చూడొచ్చు మీరు. మళ్ళీ అడ్వాంటేజ్ ఏంటంటే చిన్నపిల్లలు అంటే ఇవి ఉన్నాయి, ఆ డోర్స్ ఇట్లా అటు ఇటు వేయచ్చు. మీరు చూసుకోవచ్చు. దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే కరెంట్ పోయినప్పుడు అదే ఒకవేళ అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఒకవేళ బెనిఫిట్ ఏంటంటే మనం కరెంట్ వేసి మర్చిపోయినా కానీ ఆటోమేటిక్గా పోస్తూనే ఉంటుంది. దాని స్విచ్ ఒక నిమిషం చూపిస్తా. ఇది పాసిబుల్. ఇది వచ్చేసి బోరు, సంపు రెండు. ఇది వచ్చేసి సంపు. ఎట్ ఏ టైంలో రెండు కూడా ఆన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చూపిస్తాం మోటార్. ఇది ఓపెన్ చేసి చూపిస్తా ఉన్నాను, మీరు చూడవచ్చు. ఇది ఒకసారి ఆన్ చేసి చూపిస్తా. ఇక్కడ ఆఫ్ అవుతుంది, ఆన్ చేయాలంటే ఆన్. దీని యొక్క వచ్చేసి ప్రాసెస్ అంతా ఇది. ఓకే, సెల్లార్లో లైట్స్ ఇక్కడ ఒకటి ఉంది, షాకెట్స్ కింద, పార్కింగ్లో లైట్స్, సెల్లార్ లైట్స్. మ్యాక్సిమం లిఫ్ట్లో ఓన్లీ 3 మెంబర్స్ ఓన్లీ అలో చూపిస్తుంది. ఈ లిఫ్ట్ స్టెప్స్. దీంట్లో అడ్వాంటేజ్ ఏమని చెప్పాలా, కుక్కలు ఏమైనా పైకి వెళ్ళకుండా గేటు స్టెప్స్ పైన